వాళ్ళు అంటున్నారంట మంత్రులు, అక్రమమైన పట్టాలు ఇవి సక్రమమైన కావు అంటున్నారంట. అక్రమమైన మీ పట్టాలు కాదు, సక్రమమైన మీ పట్టాలు. కానీ అక్రమమైన బుద్ధి, చండాలపు బుద్ధి, పేదల నోటికాడి బుక్కలాక్కునే బుద్ధి ఈ దుర్మార్గమైన మీ ముగ్గురు మంత్రులకు తప్ప మీది కానే కాదు. మీరు భయపడబాకండి, మీరెవరు భయపడవద్దు. ఒక్క మాట కేసీఆర్ గారు చెప్పమన్నారు మీకు, అది చెప్పడానికి నేను, అజయ్ అన్న, రవణ, మదన్న అందరం కూడా వచ్చాం, ప్రవీణ్ అన్న అందరం కూడా వచ్చాం. కేసీఆర్ సార్ చెప్పమన్నాడు మీకు, ఇంకొక రెండేళ్లలో మీ దయతో మీ దీవెనతో మళ్ళీ సార్ ముఖ్యమంత్రి అవుతాడు, పేదవాళ్ళ ఆశీర్వాదంతో అవుతాడు. కానీ మీరు అప్పటిదాకా ఎదురు చూసే పని కూడా లేదు. మీరు అప్పటిదాకా ఎదురు చూడండి అని కూడా నేను చెప్పట్లేదు. మేము మీ తరఫున మిమ్మల్ని ఎక్కడి నుంచి అయితే గెంటేశారో మీకు అక్కడే ఇల్లు కట్టించాలని, మీకు అక్కడే క్రమబద్ధం చేయాలని మీకోసం శాసనసభలో, శాసన మండలిలో మేము కొట్లాడతాం. కానీ మీ మంత్రులు మాయగాళ్ళు, ముగ్గురు మంత్రులు కూడా మాయ చేస్తారు. మాయగాళ్ళు ముగ్గురు మీ జిల్లా వాళ్ళు. మళ్ళీ రేపు మళ్ళీ మీ మధ్యనే చిచ్చు పెడతారు. మీలో కొంతమందిని తీసుకొని పోయి 50 మందిని తీసుకొని పోయి ఎలిముద్రలు వేయించుకుంటారు. కొంతమందితో సంతకాలు పెట్టించుకుంటారు అధికారులు వచ్చి చీకట్లో. దయచేసి ఐకమత్యంగా ఉండండి. ఐకమత్యాన్ని చెదిరిపోనివ్వకండి. మీకు అక్కడనే ఇల్లు కావాలనుకుంటే దయచేసి ఎక్కడా సంతకాలు పెట్టకండి. మీకు అక్కడే ఇల్లు కావాలి, అక్కడే ఉండాలి మీ కుటుంబాలతో సహా అనుకుంటే మీరు పొరపాటును కూడా మీ ఐకమత్యాన్ని చెదిరిపోనీకండి. మిమ్మల్ని తీసుకెళ్తారు పక్క కొంతమందిని, అమ్మా నీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం నువ్వు రా అంటారు. ఇదిగో ఇదే ఇల్లు అని చూపెడతారు. ఎట్లా అయితే 6 గ్యారెంటీల పేరుతో చేతుల్లో గ్యారెంటీ చూపెట్టారో మళ్ళీ అట్లే అరచేతిలో వైకుంఠం చూపెడతారు, మళ్ళీ గుండు కొడతారు. అందుకే దయచేసి జాగ్రత్త వినండి. మీరు గెలవాలి అంటే ఐకమత్యం ముఖ్యం. మీకు అక్కడే ఇల్లు కావాలి అంటే తప్పకుండా న్యాయ పోరాటం చేద్దాం.